వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు సపోర్ట్ చేయని నా ఛానల్ని, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? చూసినారు కదా, ఈ గువ్వ ఈ స్టార్టింగ్లో ఇలా వచ్చింది నా దగ్గరికి. నేను ఆ గింజలు ఉన్నాయి కదా, ఆ గింజలు తింటూ ఉంటే నా దగ్గరికి, నేను బయట కూర్చోంటే బట్టలు ఉతుక్కుంటా బయట కూర్చున్నాను. మిషన్లో అవి వాషింగ్ మిషన్లో బట్టలు వేసి నేను అక్కడ కూర్చొని ఉంటే ఆ గువ్వ అయితే అక్కడ మా 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 మిద్ది మేడ ఉంది. మేడం పై నుంచి వచ్చింది. అంటే మా ఇంటి పక్కన ఇంకో ఇల్లు ఉంది, ఆ ఇంటి సైడ్ నుంచి వచ్చింది ఈ గువ్వ. నేను గింజలు తింటా అంటే నా దగ్గరికి వచ్చింది. ఫస్ట్లో చూసినారు కదా మీరు, ఫస్ట్లో అంత దూరంగా ఉన్నది, మళ్ళీ వచ్చి నా మీద వాలింది. ఇంకా నేనైతే దాన్ని చిన్నగా తీసుకొని పోయి ఇంకా నా చేతి మీద వాలింది. నా మీద నుంచి మళ్ళీ చేతి మీద వాలింది. మళ్ళీ అయితే నేను తీసుకొని వంట రూమ్లోకి వెళ్ళిపోయాను. వంట రూమ్లోకి వెళ్ళిపోతే అప్పుడు నాతో పాటు ఇంకొక ఎక్కువలా దాన్ని ఇంకా మన రూమ్లోకి ఎత్తుకో అని చెప్పింది. ఇంకైతే మా రూమ్లోకి అయితే దాన్ని ఎత్తుకొని వచ్చేసినాను. దానికి గింజలు అయితే లేవు. గింజలు ఏం తింటుందో కూడా నాకు తెలీదు. అది నాకైతే తెలీదు అట్లా గోల గురించి అయితేనా. నేనైతే యూట్యూబ్లో అయితే సెర్చ్ చేశాను. చేస్తే అవి ఏం గింజలు తింటాయని చెప్పి నేను చూస్తే అవి గింజలు సన్నగా ఉండే గింజలు, ఆ గింజలు తింటాయి. మళ్ళీ అయితే నేను ఆ గింజలు అయితే నా డబ్బులే పెట్టి నేనైతే తీసుకొని వచ్చినాను. ఇండియా డబ్బులు అయితే తినారు, అది ప్యాకెట్ వచ్చి. మన ఇండియా డబ్బులు అయితే 270 రూపాయలు అట్లా అవుతుంది. నేను గింజలు తీసుకొని వచ్చి దానికి గింజలు పెడతాను. రోజు అయితే గింజలు తింటూ ఇంకైతే నేను రూమ్లోకి పోయినప్పుడల్లా దాంతో అయితే ఇలా ఆడుకుంటూ ఉంటాను. అయితే నాకైతే బాగా పరిచయం అయిపోయింది. నేను రూమ్లోకి వచ్చినప్పుడల్లా వచ్చి నేను ఫోన్ చూసుకుంటా అంటే కూడా ఇంకా నా దగ్గరికి వచ్చి అది నా మీద వాలుతుంది. నేను పక్కకి దొబ్బేసినా కూడా నా ఫోన్ దగ్గరికి వచ్చి నా చేతి మీద వాలి, నేను ఫోన్ అదుముకుంటా ఉంటా కదా, ఆ ఫోన్ వచ్చి ఆ ఫోన్ కూడా అది కూడా ఇట్లా మూతి ఇట్లా పొడుస్తుంది. అయితే నాకైతే చాలా క్లోజ్ అయిపోయింది ఆ గువ్వ. నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళదు. అయితే నాది భుజం మీద వాలుతుంది, చేతి మీద వాలుతుంది. ఇంకా నా ఇంటికలన్నీ కొరికేస్తుంది, పై నెత్తి మీద కూడా కూర్చుంటుంది ఆ గువ్వ అయితేనా. నేను చాలా హ్యాపీగా ఆ గువ్వతో నేనైతే ఉన్నాను. కానీ నేనైతే మళ్ళీ ఇచ్చేద్దాం అనుకున్నాను వేరే వాళ్ళకి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసినారు కదా, ఇవి అయితే పాలు ఫ్రెండ్స్. ఇవి నేను అంతకుముందు ఒక వీడియో పెట్టాను కదా, నేను ఆ రోజు ఎడారిలో ఇవి ఇక్కడ మేకలు మేపుతారు, ఇప్పుడు లేవని చెప్పాను కదా ఆ వీడియోలో. అది ఇదేనండి. ఇది పాలైతే మళ్ళీ మేకలను తీసుకొని వచ్చినాడంట మా సారు వాళ్ళ కొడుకు. తీసుకొచ్చింటే చూసినారు కదా ఫ్రెండ్స్, పాలు అయితేనే 2 డేక్షాలు ఉన్నాయి. 2 డేక్షాలు కాగిపెట్టేసినాము. వీటికి ఎందుకు కాగిపెట్టినామంటే ఇవి పెరుగు పడదామని కాగిపెట్టినాము. చూడు, పగలు కూడా వస్తున్నాయి పొగలు. ఇవి మేకపాలు ఫ్రెండ్స్. మరి అందరూ అనుకుంటారు ఒంటిపాలు అని, అయితే కాదు, ఒంటిపాలు అయితే కాదు. చూసినారు కదా డబ్బాలు, అవి పాల డబ్బాలు, వాటిలో తీసుకొని వస్తారు. ఇంకా పాల డబ్బాలు చిన్నవి పెద్దవి ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఒక డబ్బానే వచ్చింది ఈరోజు అయితేనా. ఇంతకుముందు అయితే అట్టా డబ్బాలు 2-3 వస్తానేది. నాతో పాటు నాకైతే పాపం కాగబెట్టలేక పెరుగు పెట్టలేక చాలా బాధపడతానేది. చూసినారు కదా ఫ్రెండ్స్, మేమైతే నిన్నైతే అది పాలు కాగిపెట్టి తోడేసినాక చూసినారు కదా, తెల్లారాలకు అట్లా పెరుగు అయిపోయింది. పెరుగు అయిపోతే ఇంకా దాన్ని చిలగొట్టాలన్నమాట. చిలగొడితే మజ్జిగ వస్తాయన్నమాట. అది మిషను. ఆ మిషన్లో వేయాలి ఆ పెరుగంతా. వేసి అది చిలగొడుతుంది అన్నమాట. అంటే మజ్జిగ అయిపోతాయి, ఇంకా వెన్నంతా బయటకు వస్తుంది. అవి చాలా అంటే అంత టేస్ట్ అయితే ఉండదు. మేము కూడా ఒకసారి అయితే తాగాను, అంత టేస్ట్ అయితే లేవు అవి ఫ్రెండ్స్. చాలా అంత కమ్మగా కూడా ఉండవు. మన ఇండియాలో ఆవుల మజ్జిగ ఉన్నట్లు, ఆవుల పెరుగు ఉన్నట్లుగా ఇవి అయితే ఉండవు, టేస్ట్ ఉండవు. ఆ కోయిట వల్ల అయితేనా ఎక్కువగా గలాసులు తాగుతూ ఉంటారు. మేమైతే అట్లా పెరుగు పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి రోజుకొచ్చి ఒక డోలిక అయిపోతాయి అట్లా మజ్జిగ తాగేస్తారు కోయిట వాళ్ళే. చూసినారు కదా, ఇప్పుడైతే ఒక డబ్బా ఒక డేక్షాలు ఒకటి వేసింది దాంట్లోకి, మిషన్ పట్టడానికి. చూసినారు కదా, ఒకటి వేసింది, ఇంకొకటి అట్లే ఉంది.
ఇంకా దాన్ని అయితే మిషన్ చూసినారు కదా, ఆ మిషన్ ఇది ఆడుతుంది. చూసినారు కదా, మిషన్ పెట్టినాము, అది మూత వేసినాము, అది ఇంకా అంతా ఆడుతుంది. ఇంకా ఎక్క అయితే నాకు ఆఫ్ చేయమని చెప్పింది. అది స్విచ్ ఆఫ్ చేసిన, ఎందుకంటే అది స్విచ్ ఆఫ్ కంటే అది కరెంట్ షాక్ వస్తుందంట స్విచ్ పట్టుకుంటేనా. అందుకని అది వేరేది తీసుకొని నేను ఆఫ్ చేసేసాను. చూసినారు కదా ఫ్రెండ్స్, అయితే చూసినారు కదా, మజ్జిగ అంతా అయిపోయింది. మజ్జిగ ఆ మిషన్లో వేసేసరికి సుమారుగా 2-3 గంటలు అయితే అది ఆడాలి. ఆడినాక చూసినారు కదా, ఇట్లా వెన్న వచ్చేసింది అంత మొత్తము. వెన్న అంతా పక్కకు తీసేసింది. ఇంకా మజ్జిగ అంతా కూడా వేరే దానిలలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. చూడు వడగడుతున్నాము మజ్జిగ కూడా. ఇప్పుడు 2 దానిలో, అంతకుముందే 2 దానిలలో వేసేసినాము ఇట్లా పట్టించేసి. ఇంకా ఎత్తుకొని పోయి ఫ్రెండ్స్ అయితే ఫ్రిడ్జ్లో వాటిని పెట్టాలి. చూసినారు కదా, అంతకుముందు రెండు పెట్టినా నేనైతేనా. ఆడుంజా జుట్టు తెల్లది డోలిక, ఆ డోలికలు వేసి రోజు కూడా వాళ్ళు అన్నం తినేటప్పుడు, ఇప్పుడు రంజాన్ కదా, అన్నం తినేటప్పుడు రోజు కూడా పెట్టాలి వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకేనా.